సితెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రభువా నూతన మాసంలోకి తెచ్చావు. ఈ నూతన మాసములో మొదటి విశ్రాంతి దినములో, పరిశుద్ధ దినములో మమ్మల్ని పాద సన్నిధిలోనికి నీ బలిపీఠము దగ్గరకు మమ్మల్ని తెచ్చినందుకు వందనాలు. నిజానికి మేము ఎక్కడో ఉండవలసిన వారం ప్రభువా, ఎక్కడో తిరుగులాడుచు ఉన్నటువంటి మమ్మలను నీ ఉచితమైన కృప చేత, నీ ఉచితమైన ప్రేమ చేత ప్రభువా నీ పాద సన్నిధిలోకి మమ్మల్ని తీసుకుని వచ్చావు. అందరూ బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే నీ ఆరాధనలో పాల్గొనే భాగ్యమును మాకు ఇచ్చావు. నేను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిందిగా కోరావు. దూతలు నిన్ను ఆరాధించని, ప్రకృతి నిన్ను ఆరాధించింది, జలచరములు నిన్ను ఆరాధిస్తున్నాయి, ఆకాశ పక్షులు నిన్ను ఆరాధిస్తున్నాయి, భూమి నిన్ను స్తుతిస్తుంది. ప్రభువా వర్షము, గాలి, తుఫాను, వడగండ్లు నిన్ను స్తుతిస్తున్నాయి, సూర్యచంద్ర నక్షత్రాలు నిన్ను స్తుతిస్తున్నాయి. ప్రభువా నీ ఆత్మను ప్రభు మా మధ్యలోకి పంపించావు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు నీ సిలువను ధ్యానం చేసుకునే కృప మాకు దయచేయండి. నువ్వెవరో మరొక్కసారి మేము, మా ప్రభు అయిన క్రీస్తు ఎవరో మరొక్కసారి మేము తెలుసుకోవటానికి మా హృదయాలను సిద్ధపరచండి. ఇంకా రావాల్సిన బిడ్డ త్వరపెట్టి తీసుకుని రండి. ఈ స్థలమును పరిశుద్ధపరచండి. మీరు ఇచ్చిన మందిరాన్ని బట్టి స్తోత్రాలు. పరధ్యానం లేకుండా కొద్ది నిమిషాలు నీ విలువైన వాక్యమును ధ్యానం చేసుకునే కృప మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మగుచుండే దేవుడు ఆయన. ఎవరి దేవుడైనా? నిన్నగాహమని వచ్చిన దేవుడా? అమెరికా నుంచి వచ్చిన దేవుడా? కొంతమంది అంటారా భయ్ ఈయన అమెరికా దేవుడు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అండి. అయ్యా దొరగారులతో పాటు వచ్చాడండి దేవుడు ఆయన. బైబిల్ చెబుతా ఉంది ప్రియులరా, ఈయన పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచున్న దేవుడు, కనబడుచున్న దేవుడు ఆయన. కనబడుచున్న దేవుడు. నీవు చూడగలిగితే ఆయన కనబడే దేవుడు ఆయన. ఎక్కడో బొమ్మల్లోనో, ఆ గోళ్ళ మీదో, ఆ ఫోటోల మీదో, వేలాడ తీసినటువంటి క్యాలెండర్ల మీదో ఉండే దేవుడు కాదు ఈయన. చాలామంది యేసు ప్రభు వారిని క్యాలెండర్లుగా చిత్రీకరిస్తున్నారు. కొంతమంది తీసి పక్కన పడేయండి. క్యాలెండర్ల మీద దేవుడు కాదు మన దేవుడు. పెట్టుకుంటే పెట్టుకోవచ్చేమో కానీ ఆ దేవుడు కాదు ఈయన. బొమ్మల దేవుడు కాదు ఈయన. ఒక చిత్రకారుడు తన కుంచితో వేసి గీసినటువంటి ఒక రంగుల దేవుడు కాదు ఆయన. ఎవరి దేవుడు? శాశ్వత కాలము మొదలుకొని, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఉండే దేవుడు ఆయన. నీ సంవత్సరములకు అంతము లేదు అన్నాడు. నీ సంవత్సరములకు అంతము లేదు. ప్రియులరా, ఈయన ఎలాంటి దేవుడు అంటే శాశ్వతమైనటువంటి దేవుడు. అందుకే ప్రభు అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆయన శాశ్వతమైన దేవుడు. ఆయన ప్రేమ నీ ఎడల శాశ్వతమైన ప్రేమ. ఎంతగా ప్రేమిస్తున్నాడు ప్రియులరా. నీ దేవుడు ఎవరు అంటే ఈరోజు వాక్యం బట్టి మీరు చాలామందికి సమాధానం చెప్పాలి. నా దేవుడు ఎవరో తెలిసినా ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ఉండేటటువంటి దేవుడు. ఆయన ముందు ఎవరు లేరు, ఆయన తరువాత ఎవరు లేరు. ఆది అంతము లేనివాడు, అల్ఫయు ఒమేగయు నీవే. ఆది అంతము లేనివాడవు నీవు, ఏ టు జెడ్, ఆది అంతము లేనటువంటి వాడు. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఇదిగో యుగయుగములో సజీవుడిగా ఉన్నవాడు. ఎలాంటి వాడు దేవుడిని? ఏ దేవుని దగ్గరికి వచ్చాం మనం ఈ రోజున? ఏ దేవుని యొక్క బలను సమీపించకు వచ్చాం మనం? ఏ దేవుని యొక్క రక్తమునో, ఏ దేవుని యొక్క శరీరమునో భుజించటానికి వచ్చాం ఈరోజు మనం. అంటే శాశ్వతమైనటువంటి దేవుడు. ప్రియులరా, ఈ దేవుడు ఎవరో తెలిసినా అధికారము కలిగిన దేవుడైన నీ దేవుడు ఎవరని అడిగితే, నా దేవుడు 10,000 మంది పురుషులలో నిలబెడితే
గుర్తుపట్టగలిగినటువంటి దేవుడు ఎవరో తెలిసిన ఆయన అధికారము కలిగిన దేవుడు. ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడు మాత్రమే కాదు, ఆయన అధికారాన్ని ఎక్కడెక్కడ ఉందో తెలిసిన అధికారం. మత్తయి సువార్తలోకి వెళ్ళండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని చూడగలిగితే ప్రియులరా, చివరి భాగంలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. ఎవరు నీ దేవుడు? బ్రదర్, నీ దేవుడు ఎవరని చెప్తే అడిగితే ఏమని చెప్తావు? నా దేవునికి సర్వాధికారం ఉన్నది. అధికారము శాశ్వతం కాదు, ఈ లోక అధికారము శాశ్వతం కాదు, నీ దేవుని అధికారాన్ని చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, చూడండి ఇక్కడ 18వ వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు, దేవుడే మాట్లాడుతున్నాడు, నాకు సర్వాధికారము. చెప్పండి ఇప్పుడు, నీ దేవుడు ఎవరు? సర్వాధికారి. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, ఆయన సర్వాధికారి, ఆది అంతము లేనివాడు. శాశ్వత కాలం మొదలుకొని పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఉండే దేవుడు ఆయన. ఎంత పర్మనెంట్ దేవుడు, స్థిరమైన దేవుడు, కదలని దేవుడు, మార్పు లేని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఈ దేవుని గురించి ఎంతైనా చెప్పొచ్చమ్మా, 3-4 గంటలు చెప్పొచ్చు. ఇది మామూలు టాపిక్. ఇది 5-6 గంటలు శుభ్రంగా చెప్పేయచ్చు. నువ్వు కూర్చోవాలి, కానీ నన్ను తిట్టుకోను అనుకుంటే మీరు 5 గంటలు చెప్తా ఈ వాక్యాన్ని. ఎందుకంటే యేసు ప్రభు గురించి కదా, ఎవరి గురించి కాదుగా. దావీదు గురించి అయితే కొంత లిమిట్ ఉంటుంది, మోషే గురించి అయితే కొంత లిమిట్ ఉంటుంది, అబ్రహాం గురించి అయితే కొంత లిమిట్ ఉంటుంది. యేసు గురించి లిమిట్ ఏముంటుంది? ఎంతైనా చెప్పుకోవచ్చు, కానీ అరగంటే చెప్తా. అయిపోయింది పావుగంట. ఎవరైనా అధికారము కలిగిన దేవుడు ఆయన, అంతేనా? ముందే గ్రహించి ఆయన జీవితాన్ని ముందుగానే మనకు బయలుపరిచినటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. యోహాను సువార్తలకు వెళదామా? యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము. ప్రియులరా, మొదటి వచనానికి వస్తే యోహాను సువార్త 13వ అధ్యాయము, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై. జరగబోయే విషయాలు ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. జరగబోయే విషయాలు ముందుగానే బయలుపరిచేవాడు మన దేవుడు. నీ కుటుంబంలో జరుగుతున్న ఏది జరుగుతుందో దాన్ని ముందే చెప్పగలిగిన దేవుడు ఆయన. ఈ మధ్య నా కుటుంబంలో జరిగే విషయాలని ముందే దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. ప్రియులారా, నీకు కూడా చాలాసార్లు ప్రభు మాట్లాడి ఉంటాడు. ప్రభు ఒక్కళ్ళతో కదా, అందరితో మాట్లాడతాడు. మేము అందరితో మాట్లాడతాడా? పాస్టర్ గారితోనేనా? అసలు పరీక్ష చేసేది పాస్టర్ గారినే, మిగతా వాళ్ళతో మాట్లాడతాడు, కానీ పాస్టర్ గారితో అలుగుతాడు దేవుడు. పాస్టర్ గారు బాగా ప్రార్థన చెబితే మాట్లాడు దేవుడు ఆయనతో. ఈ మధ్య దేవుడు మాట్లాడుతున్నాడు బాగా నాతో. ఏది జరుగుద్దో ముందుగానే దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ బిడ్డల విషయంలో దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. నీ మనవళ్ళ విషయంలో, మనవరాళ్ళ విషయంలో దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. అందుకే తల్లి ప్రార్థన పరులై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. తల్లి ప్రార్థన పరులై ఉండాలి. రాత్రి ఒక పిల్లతో మాట్లాడాను, మీ అమ్మ రావట్లేదే ప్రార్థనకు అన్నాను నేను. ఎందుకో తెలిసిన? తల్లి ప్రార్థన లేకపోతే, ముఖ్యంగా మారు మనసు పొందిన తల్లులు, అన్యుల విషయం మాట్లాడట్లా నేను, అన్యుల విషయం మాట్లాడే అధికారం నాకు లేదు. మారు మనసు పొందినటువంటి తల్లి ఒక పెద్ద పనిని మన ముందు పెట్టుకుని ఏం చేయాలి తెలిసిన? దేవుని మందిరంలో మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. అలాంటి తల్లులు చాలామంది ఉన్నారు ఇక్కడ. మోకరించి ప్రార్థించి బిడ్డల జీవితాలను కట్టుకున్న తల్లులు ఎంతోమంది ఉన్నారు. నేను హెచ్చరిస్తున్నాను ఈరోజు కొంతమంది తల్లుల్ని,
నీ బిడ్డల యొక్క పరిస్థితులు చక్కబడాలంటే రక్షించబడిన తల్లిగా నీవు మందిరంలోకి వచ్చి ఎవరు వచ్చినా రాకపోయినా మనుషుల వైపు చూడకుండా నీవు మనుషుల వైపు చూసిన రోజున బలహీనమైపోతావు. నీవు మనుషులతో సరిపోల్చుకున్నప్పుడు బలహీనమైపోతావు. నీవు సరిపోల్చుకోవలసింది ఎవరితో తెలిసిన దేవునితో. నీవు సరిపోల్చుకోవాల్సింది ఎవరితో తెలిసిన దేవుని సేవకులతో. నీవు సరిపోల్చుకోవాల్సింది ఎవరు తెలిసిన దేవుని సేవకుల ప్రార్థనతో. నీ ప్రార్థన సరిపోల్చుకోవాలి. పలానా ఆమె రావట్లేదు కాబట్టి నేను రావట్లేదండి, ఫలానా వాళ్ళు దేవుని మన దూరం అయిపోయారు కాబట్టి నీకు దూరం అయిపోతున్నానండి. జాగ్రత్త, కార్యములు జరగవు. ఈ మాట నీ హృదయంలో నాటుకోగలిగితే అందరు తల్లులకు చెప్తున్నాను నేను ఈ రోజున. ఒక తల్లిగా నీ కార్యములు నెరవేర్చాలంటే నీ కుటుంబంలో నీవు దేవుని మందిరంలో మోకరించి సాష్టాంగపడి మొరపెట్టవలసిందే. వేరే మార్గం లేదు. నో షార్ట్ కట్ మెథడ్, నో షార్ట్ కట్ వే. నువ్వు ఎవరివైనా సరే, హూఎవర్ యు ఆర్, నువ్వు ఎంతటి వ్యక్తివైనా సరే, ఈ రోజున సూటిగా దేవుని మాట నీ గుండెల్లో దాచుకో. నీవు దేవుని మందిరానికి రాకుండా నీవు ఏ కార్యమును జరగదు, దేవుడు చేయడు. Until and unless you repent yourself before the Lord Jesus. నీవు దేవుని సన్నిధిలో ఒక తల్లిగా వచ్చి పశ్చాత్తాపడకపోతే నీవేమీ చేయలేవు. మారు మనసు పొందిన తల్లికి చెప్తున్నాను నేను. ఎందుకని దేవుడు శాశ్వతమైన దేవుడు, మార్పు లేని దేవుడు. ఎవరైనా ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, వేలు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీ ప్రియుని గొప్పతనం ఏంటి? నీ దేవుడు ఎవరు? నీ దేవుని గొప్ప లక్షణాలు ఏంటి? ఏం చెప్పగలవు సమాజానికి నీవు? నా దేవుడు గొప్ప దేవుడు అండి. నిన్న ఒక మ్యారేజ్కి పిలిస్తే, చాలా పెద్ద మ్యారేజ్కి వెళ్ళాం మేము, పిల్లలు కూడా వచ్చారు. ఆ మ్యారేజ్కి అధ్యక్షుడు నేనే. నాకు అధ్యక్ష స్థానంలో నేను మెయింటైన్ చేస్తూ ఉంటే ఆ డయాస్ మొత్తాన్ని కొన్ని వేల మంది వచ్చారు. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నేను మాట్లాడుతుండగా అతిరథ మహారథులు, పెద్ద పెద్ద బిషప్స్, ఎక్కడో తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, బిట్రగుంట, గుంటూరు, చెన్నై, అందరూ బిషప్సే. వాళ్ళని చూస్తూ ఉంటే నాకు అనిపించింది, యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓలో ఒక సమ్మిట్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు, శిఖరాగ్ర సమావేశం అంటారు, సమ్మిట్ కాన్ఫరెన్స్. ఆ శిఖరాగ్ర సమావేశాల్లో అందరూ సూట్లో వచ్చారు. ఆఫ్కోర్స్ నేను సూట్లో వెళ్ళాను అనుకోండి. ఒక్కసారి చూస్తే క్రైస్తవులు ఎంత అభివృద్ధి చెందారండి. ఎవరండి క్రైస్తవులు అంటే పేదాళ్ళు అనేది? ఎవరండి క్రైస్తవులు అంటే తక్కువగా చూసేది ఈ సమాజంలో? ఎవరండి క్రైస్తవులు అంటే యాచన చేసేవాళ్ళు, ఎవరినో యాచన చేసి బ్రతికేవాళ్ళ క్రైస్తవులు అంటే? కాదు కదా. క్రైస్తవుడు అనగా బ్లెస్సెడ్ పీపుల్, ఆశీర్వదించినటువంటి వారు. క్రైస్తవుడు అనగా ఆశీర్వదించినటువంటి జనాంగము, బ్లెస్సెడ్ నేషన్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎంత ఆశీర్వాదము క్రీస్తులోకి వచ్చిన తర్వాత. క్రీస్తు వెలుపల, క్రీస్తు లోపల ఆశీర్వాదానికి ఎంత తేడా ఉంది. వదిలిపెడుతున్నావా యేసయ్యని? నో, తప్పది. వదిలిపెడుతున్నావా దేవుని సన్నిధిని? పొరపాటు చేస్తున్నావు. దేవుని సన్నిధిని తేలిగ్గా చూస్తున్నావా? తల్లి, పొరపాటు చేస్తున్నావు. ఈ దేవుడు ఎవరో తెలిసినా? నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను ఇంకా ఆశీర్వదించబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఇంకాను ఆశీర్వదించబోతున్నాడు. నీవెందుకు ప్రభువుని మధ్యలో వదిలేస్తావు? ఆశీర్వాదం పొందబోతూ నువ్వెందుకు దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావు? నీవు దూరం అయితే దేవునికి ఏమన్నా దేవుడు బలహీనుడా? కాదు ప్రియులరా, నీవే బలహీనమైపోతున్నావు. ఎవరిని దేవుడు? ఆయన బలవంతుడు, భూమి మీదను పరలోకంలోను సర్వాధికారము.
మామూలు అధికారం కాదు, సర్వాధికారము. ఐదేళ్ళు ఉండే అధికారం కాదు, సర్వాధికారము. భూమి మీద అధికారం కాదు, పరలోక రాజ్యములో కూడా. రెండు రాజ్యములలో అధికారము కలిగిన వాడు యేసయ్య. భూమి మీద మాత్రమే బ్రతుకున్నంత మాత్రం చేతనే ఆ 5 ఏళ్ళు 3 ఏళ్ళు అధికారం ఉంటేనే భూమి మీద ఆగట్లేదు మనుషులు. కాలు భూమి మీద పెడతలా, ఆకాశంలో తిరుగుతున్నారు. ఆకాశం నుంచి భూమి మీద పెడతలా కాళ్ళు. కొంతమంది నాయకులు భూమి మీద కాలు మోపటలా, అధికారం అట్లా అనిపించి అధికారం పోయిన తర్వాత కనీసం కొంతమంది కారు కూడా ఉండదు, మళ్ళీ ఆర్టీసీ బస్సులే. ఈయన ఎవరంటే భూమి మీదను పరలోక రాజ్యములోను సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన ముందుగా గ్రహించే దేవుడు. ఆయన శ్రమల గురించి కూడా ముందుగానే చెప్పాడు. ఆయన మనిషి కుమారుడు మరణించవలసి ఉంది, ఆయన సమాధి చేయబడవలసి ఉంది, 3వ దినమున లేపబడవలసి ఉంది. ముందే చెప్పాడు. ఆయన ముందుగానే ప్రవచించినటువంటి దేవుడు మన దేవుడు. నీ కుటుంబ విషయాల్లో ముందుగానే చెప్పేటటువంటి దేవుడు ఆయన. నీ బిడ్డల భవిష్యత్తుని ముందే చెప్పగలిగిన దేవుడు ఆయన. నీ ఆరోగ్య విషయంలో ముందే చెప్పగలిగిన దేవుడు ఆయన. నువ్వెంతకాలం బ్రతకగలవో ముందే చెప్పగలిగిన దేవుడు ఆయన. నా అంతము ఎట్లుండినది నాకు తెలియపరచు ప్రభువా అంటాడు. ప్రభువా, దావీదు భక్తుడి ప్రార్థన భలే గమ్మత్తుగా చేస్తాడు. ఒకసారి ఆశ్చర్యపడతా దావీదు భక్తుని ప్రార్థన చూస్తే, ప్రభువా నా దినముల అంతము ఎట్లుండినది నాకు తెలియజేయి ప్రభువా. నా చరమాంకంలో ఆఖరి దశలో, ఇక నేను ఈ భూమిని విడిచిపెట్టి వచ్చేసే దశలో నా జీవితం ఎట్లా ఉంటుందో ఒకసారి చెప్పయ్యా. నేను ఆరోగ్యంగా ఉంటానా? ఒకవేళ బలహీనం అయిపోతానా? కాళ్ళు చేతులు బాగానే ఉంటాయా ప్రభువా? నన్ను మా పిల్లలు చూస్తారా ప్రభువా? ఒకవేళ బయట ఏదన్నా నాకు చిన్న గుడి చేసి దానిలో దోసేస్తారా ప్రభువా? నా బిడ్డలు ఏమైనా భోజనం పెడతారా ప్రభువా? ఒకవేళ బట్ట కట్టుకోలేని స్థితిలో వాళ్ళు నాకు బట్టలు చుడతారా ప్రభువా? నేను అన్నం కలుపుకుని తినలేని పరిస్థితిలో ముద్ద కలిపి నోట్లో పెట్టగలిగిన పిల్లలు ఉన్నారా ప్రభువా? నాకు నా దినముల అంతము ఎట్లుండునేది నాకు తెలియపరచు ప్రభువా. ఎలాంటి చక్కని ప్రార్థన! వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రేయర్! వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రేయర్! తెలుసా నీ అంతం ఎట్లుంటుందో నీకు తెలియదు. ప్రభు చెప్తాడు, ప్రభువా నాకు ఒకసారి బయలుపరిచయ్యా, నా చివరి జీవితం ఎలా ఉంటుందో. ఒకవేళ నీ పడక మీద పడి ఉంటే నా స్థితి ఎలా ఉంటుందో నాకు ముందుగానే చెప్పయ్యా. అంతవరకు నన్ను ఉండనివద్దు ప్రభువా. తీసుకోనన్ను. ప్రియులరా, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ప్రియులరా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఆయన ఎలాంటి దేవుడు తెలిసిన? నా దేవుడు ఎవరంటే ఆయన తిరిగి వచ్చే దేవుడు. ఆయన తిరిగి వచ్చుచున్న దేవుడు. ఆయన కనబడకుండా వెళ్ళిపోయిన దేవుడు కాదు ఆయన. ఎందుకు ఈ బోధలని తెలిసినా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. త్వరగా అంటే త్వరగా. రాత్రి ఒకవేళ ఎవరైనా కూటానికి వస్తే, రాత్రి శనివారం కూటానికి వస్తే చాలా వెరీ నోటెడ్ బ్యూటిఫుల్ వాక్యాన్ని మిస్ అయిపోయారు మీరు. నేను కొంతమందిని వ్యక్తిగతంగా ప్రశ్నిద్దాం అనుకుంటున్నానులే. ఎందుకు రాలేకపోతున్నారో చెప్పాలి నాకు. రాత్రిపూట ఎందుకు రాలేకపోతున్నారో అంత ఇంపాసిబుల్ అసాధ్యమైనటువంటి కారణాలు ఏమన్నాయో చెప్పటానికి నేను అడగటానికి ఇష్టపడుతున్నాను. నేను కొంతమందిని నేను సపరేట్గా అడుగుతానులేమ్మా, అందరి ముందు అడగను. నేను ఒక్కొక్కళ్ళు అడుగుతా. అసాధ్యమైన కార్యక్రమాలు ఏమున్నాయి నువ్వు రాపోవటానికి అని అడుగుదామని. అడగనా? ఒక్కొక్కరిని అడుగుతాలే. అన్నయ్య నాకు ఇది చాలా అసాధ్యమైన విషయం, నేను రాలేను, నా వల్ల కాదు. మీరు 16 చెప్పండి, నా వల్ల కాదు అనగలిగిన కారణం నాకు చెప్పాలి. ఇప్పుడు నేను దేవుని మందిరానికి రావట్లేదంటే మరెక్కడికి వెళ్ళలేను అని చెప్పగలగాలి నాకు. ఇప్పుడు దేవుని సేవకుడిగా చెప్పాలి నాకు. నువ్వు మామూలుగా అయితే నాకు అధికారం లేదు, నేను అడగను కూడా, చాలా కాలం నుంచి అడగట్లా నేను. కానీ నేను అనుకుంటున్నాను, ప్రభా నేను సేవకుడిని కదా. ఏంటది? నేను సేవకుడిని కదా, మరి ఈ అధికారం నేను తీసుకోకపోతే, నీవు ఇచ్చిన అధికారం నేను వాడుకోకపోతే ఆ గొర్రెలను మరి ఎలాగా నేను వాళ్ళని మలయాలి కదమ్మా. నేను మరి కాచుకోవాలిగా గొర్రెల్ని. వదిలిపెడితే ఎట్లా?
తిట్టుకుంటారా? తిట్టినాయి, ఏమైంది దానికి? ఓ దెబ్బ తగులుద్ది, తిట్టినాయి, తిడితే దెబ్బ తగులుద్ది, కొడితే దెబ్బ తగులుద్ది, బాధ కలుగుద్ది. అయినా కారణం చెప్పాలి. ఇది నాకు ఏంటది అసాధ్యమనయా రావట్లే, బుధవారం రావటం సింప్లీ అసాధ్యము అని చెప్పగలగాలి నాకు. శనివారం రావటం సింప్లీ అసాధ్యమనయా, నేను అడుగు తీసి అడుగు చెప్పాలి. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను కాబట్టి నీవు నన్ను అడిగినా ఇంతే, నా జీవితం రాలేను అని చెప్పాలి. చెప్పగలవా? చెప్పగలవా? హ్యావ్ యూ దట్ ప్రాపర్ ఆన్సర్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో అలాంటి సమాధానం ఏమైనా ఉందా నాకు చెప్పడానికి, దేవునికి చెప్పడానికి? వ్యక్తిగతంగా మాట్లాడతాను నీతో నేను. నువ్వు వస్తే రావచ్చు, మానేస్తే మానేయచ్చు. సింప్లీ ఇట్ ఈజ్ ఇర్రిలేటెడ్ మ్యాటర్. నువ్వు వస్తే రావచ్చు, లేకపోతే మానేయచ్చు. బట్ ఒక దైవ సేవకుడిగా ఖచ్చితంగా అడగాలి నేను. ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలి. సమాధానం ఎందుకు చెప్పాలి అని అనుకుంటే ఈ మందిరంలో నీవు అర్హురాలు కాదు. ఖచ్చితంగా చెప్పాలి. నేను బుధవారం ప్రార్థనకు రావటం అసాధ్యము, నా వల్ల కాదు. ఎవరి దేవుడు? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో ఒక్కసారి అట్లాగా టచ్ చేస్తే చూడగానే ఈయన కదా ప్రభు, మన ప్రభు ఈయనేగా. కొంతమంది చూడండి 100 మందిలో కూడా గుర్తుపెట్టేయచ్చు. బాగా ఎత్తుగా ఉన్నాడు అనుకోండి. సౌలు అందరికంటే ఎత్తుగా ఉండేవాడు. ఇశ్రాయేలీల రాజు సౌలు రాజు అందరికంటే భుజముల కంటే ఎత్తు అని రాయబడి ఉంది. చాలా అందగాడు, భుజముల కంటే ఎత్తుగా ఉండేవాడు. మీకు తెలుసు యేసు ప్రభు కూడా మంచి పర్సనాలిటీ, చాలా చక్కని పర్సనాలిటీ, మంచి ఎత్తు, రూపసి, వెరీ హ్యాండ్సమ్ పర్సనాలిటీ. అందుకంటాడు 53 అంటాడుగా, ఏమంటాడు? లేత మొక్క వలే. ఎవరైనా యేసు ప్రభు వారు లేత మొక్క, నవనవలాడుతున్నటువంటి లేత మొక్క. అలాగ తుంచితే పాలు గారిపోయే ముఖము. ఆయన రూపము చూస్తే, ఒక్కసారి చూస్తే మరిచిపోలేనటువంటి రూపము యేసయ్యది. యేసయ్య రూపాన్ని చూస్తామా? అసలు యేసయ్య రూపాన్ని నువ్వు చూడగలిగితే, నేను తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నా. తర్వాత మాట్లాడితే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం, ఇంటికి వెళ్ళి చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 13 వచనాలు 16 వచనాలు చదవగలిగితే యేసు ఎవరో, ఆయన రూపం ఎలాంటిదో, ఆయన రూపాన్ని ఓ చిత్రకారుడు ప్రయత్నం చేసిన ఒరిజినల్ రూపం ఎవరు చేయలేరు. దాన్ని ఎలాంటి రూపం అయింది? సిలువలో ఆయన కనబడుతున్న రూపము, పద్మాసు ద్వీపములో యోహాను గారికి ఇచ్చినటువంటి ఆ దర్శనములో యేసు ప్రభు వారి యొక్క రూపాన్ని చూస్తే ఒక్కసారి యోహాను గారు అదిరిపోయాడు. చచ్చిన వాని వలె నేను పడి ఉంటిని అంటాడు. యేసు ప్రభు రూపాన్ని, నిజమైన రూపాన్ని చూస్తే నేను చచ్చిన వాడి వలె పడిపోయి ఉంటిని. ఒకసారి దూత వచ్చి అప్పుడు లేపి, అబ్బాయి యోహాను లేవయ్యా, లే. ఆయన ఎవరు? ప్రభువే. అమ్మో ప్రభువా, ఆ కళ్ళేంటి, ఆ చెవులేంటి, ఆ నోట్లో నుంచి వచ్చే ఆ వాయిస్ తరంగాలేంటి, ఆ కళ్ళ నుంచి వచ్చే నిప్పు కణములేంటి, ఆ అంగి ఏంటి, ఆ పాదములేంటి, శిరస్సు ఏంటి, ఆ తల వెంట్రుకలు, కృష్ణపక్షములాగా ఉన్న తల వెంట్రుకలు, ఆ నల్లని ఉన్నిలాంటి ఆ తల వెంట్రుకలు చూస్తూ ఉంటే మైమరిచిపోతుంది నా జీవితం, నా శరీరం. చూడగలమా అసలు ఆయన్ని? వర్ణించగలమా ఆయన్ని? ఆయన రూపాన్ని వర్ణించగలవా? ఆయన ప్రేమను వర్ణించగలవా? ఆయన దయాళుడైనటువంటి గుణాన్ని వర్ణించగలవా? ఒక్కసారి ఆయన వర్ణించగలిగితే నీవు ఉండలేవు భూమి మీద. ఎలాంటి దేవుడు ఆయన? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో గుర్తుపట్టగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రియులారా, ఎంత చక్కని దేవుడమ్మా. ఒకసారి మనం చూస్తూ ఉంటే ఆయన దేవుడు అంటే యేసు ప్రభు మరియకు పుట్టినటువంటి ఆ పిల్లడే కాదు. ఆయన ఎవరో తెలిసిన? ఆయన ప్రభువు, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన ప్రభువు అనగా అధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడై అధికారం ముద్ర కలిగినటువంటి దేవుడు.
ఆయన అధికారం ముందు ఈ లోక అధికారాలన్నీ ఒకరోజు సాష్టాంగపడవలసిందే. ఈ లోక రాజ్యములన్నీ ఆయన రాజ్యం క్రింద ప్రణమిల్లవలసిందే. ఈ లోక రాజ్యాలన్నీ మాయమైపోతాయి ఒక రోజున. ఈ లోక రాజ్యాలన్నీ మాయమైపోతాయి ఒక రోజున. ఆయన అధికారం కిందకు రావాల్సిందే. ప్రతి వాని మోకాలు ఆయన నామములో వంగవలసిందే. నేను వంగనండి, నేను చర్చికి రానండయా, మా చర్చికి మాకు పడదండయా, ఈ బైబిల్కి మాకు పడదండయా, జాగ్రత్త, ఒకరోజు నీ మోకాళ్ళు వంచవలసిందే. ఒకవేళ నువ్వు చెప్తుంటే కొంతమంది అంటారు మేము రాములేమ్మా అంటారే, వాళ్ళందరి మోకాళ్ళు ఒక రోజున దేవుని సన్నిధిలో వంచవలసిందే. అధికారులు సైతము, చక్రవర్తులు సైతము, రాజ్యాధినేతలు సైతము, న్యాయాధిపతులు సైతము దేవుని సన్నిధిలో కాళ్ళు వంచవలసిందే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నీవు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మమ్మలను అనాథులుగా విడిచిపెట్టిన దేవుడు కాదు, మా సమస్తం ఎరిగినటువంటి దేవుడు. మా నడక పడక సమస్తం తెలుసు. మా కాలగతుని వశంలో పెట్టుకున్నావు. యెహోవా నా బలం అన్నాడు భక్తుడు దావీదు. మా బలము నీవే, మా ఆశ్రయము నీవే, మా కోట కొండ నీవే. ప్రభువా, మమ్మలను బలపరుస్తున్న గొప్ప దేవుడు. ఈరోజు మీరు ఇచ్చిన ఆరాధన బట్టి వందనాలు. ఎంతో విలువైన ఆరాధన మాకు ఇచ్చావు. మీ నామాన్ని మహిమపరుచుకున్నారు. స్తుతి మహిమ ఘనత మీకే చెల్లింది. మీకే మహిమ ఆరోపిస్తున్నాం. మీరే స్తుతులకు పాత్రుడవు, స్తుతి సింహాసన ఆసీనుడవు. ప్రభువా, పరలోక రాజ్యములో గొర్రె పిల్లవలే సింహాసనాన్ని అధిష్ఠించున్నటువంటి దేవుడవు. తిరిగి రావటానికి సిద్ధంగా ఉన్న దేవుడవు. సిద్ధమే కాదు, నీ స్థలములో బయలుదేరి నీ ప్రయాణములో ఉన్న దేవుడవు. ప్రభు, నీవు వచ్చి మమ్మల్ని తోడుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావు. అందరూ బట్టి స్తోత్రాలు. ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, నీవు ధవళవర్ణుడవు, రక్తవర్ణుడవు, 10,000 మంది పురుషుల్లో గుర్తుపట్టగలిగిన దేవుడు. నీలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. నీవే ఒక ప్రత్యేకమైన దేవుడు ప్రభువా. నీ ప్రత్యేకతలు ప్రభువా వర్ణించటానికి వీల్లేనటువంటి వాడు. ఆ ప్రత్యేకతలు వర్ణించడానికి మా జ్ఞానం చాలదు ప్రభువా. అంత గొప్ప దేవుడవు. మా కొరకు శిలువ మీద బలైపోయావు. నీ దెబ్బల చేతే మేము స్వస్థపరచబడ్డాం. ఇప్పుడే నీ రక్తమును ద్రాక్షరస రూపంలో త్రాగాం. ప్రతి ఒక్కరి యొక్క బలహీనతలను చూస్తున్న దేవుడు. అది గుండె బలహీనత అయినా, శరీర రుగ్మతలైన, చర్మ వ్యాధులైనా, గుండె జబ్బులైనా, నరముల బలహీనత అయినా, ఏ బలహీనత అయినా సరే ప్రభువా, మీరు బిడ్డలను స్వస్థపరిచారని నమ్ముచున్నాను తండ్రి. నీవు స్వస్థపరిచి దేవుడు, నీకు వందనాలు. రొట్టె ద్రాక్ష రసలు పాలు పొందిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మారు మనసు బాప్తిస్మ అనుభవం బిడ్డలు కూడా ప్రార్థిస్తున్నాం. వారికి కూడా ఒక తరుణము దయచేయండి ప్రభువా. రొట్టెలో పాల్గొన్న బిడ్డలు మరి ఎక్కడెక్కడో తొలగిపోకుండా, తప్పిపోకుండా భక్తుల విశ్వాసములో ప్రార్థనలు వారిని బలపరచండి, స్థిరపరచండి ప్రభు. దేవా, ఇదిగో తండ్రి, సంఘాన్ని ప్రేమించి అర్పించిన కానుకలు బట్టి వందనాలు ప్రభా. విలువైన కానుకలు వారి కష్టార్జితంలో నుంచి వారి బిడ్డల గుప్పిళ్ళు విప్పి ప్రభువా, ఈ మందిరంలో జరుగుతున్న పరిచర్య నిమిత్తమై హృదయపూర్వకముగా వారి కానుకలు అర్పించారు. వారి గుప్పిళ్ళను దీవించండి, ఆశీర్వదించండి. వారి బిడ్డలు దీవించండి, వారి పనులను ఆశీర్వదించండి, వారి జీతాలు ఆశీర్వదించండి, వారి రాబడిని దీవించండి. వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి. యవన బిడ్డలు దర్శించండి. యవన బిడ్డలకు ప్రభువా గొప్ప జీవితాలు ప్రసాదించండి. వివాహం కావలసిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీరే కుటుంబీకులుగా చేయండి. ఉద్యోగాల కొరకు బిడ్డలు ఆశపడుతున్నారు. మీరే ఒక నూతనమైన మార్గాన్ని ప్రభువా బిడ్డలకు దయచేయండి. ప్రభువా, విధవరాండ్రి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న వారిని ఆదరించండి. మేము కూడా ప్రతి ఒక్క బిడ్డను ఆదరించే హృదయాలు మాకు దయచేయండి. వృద్ధులైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యములో ప్రభువా వారిని ఆదరించే దేవుడు నీవే. ఈ ప్రార్థన మందిరము వృద్ధులను ఆశ్రయించే మందిరంగా చేయండి. అనేకులను ప్రేమించే మందిరంగా చేయండి ప్రభువా.
అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం, వారిని స్వస్థపరచండి. దేవ యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో తండ్రి, స్త్రీలను ప్రభువా, చంటి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం దయచేయండి, ఫ్రీ డెలివరీ దయచేయండి దేవా. బిడ్డల తల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, చంటి బిడ్డల తల్లులు కూడా జ్ఞాపకం చేసుకోండి. మా సంఘాన్ని మీ చేతులు ఎత్తి పట్టుకోండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి. రేపు ఉదయం ప్రభువా పైన స్లాబ్ వేస్తూ ఉండగా మీ సహాయం మాతో ఉంచండి. ప్రార్థన చేసిన బిడ్డలందరినీ దీవించి పాపం యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మను కన్యని సహవాసము సన్నిధి కూడి వచ్చిన మనకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము, ముఖ్యంగా రొట్టె ద్రాక్ష రసముల పాలు పొంగుల బిడ్డలకు సదాకాలము తోడేండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.